హిందుత్వవాదాన్ని సమర్థించారు కాబట్టి వాళ్ళు ఏ తప్పు చేసినా నెత్తిన పెట్టి కూర్చోవాలి అనుకునేటటువంటి విచిత్రమైన భావన ఉంటే ఇతర వాదాలకి మన వాదానికి తేడా లేనే లేదు. ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఒక దారిలో పడుతున్న వ్యవస్థ డిస్టర్బ్ కాకూడదు. రాజాసింగ్ చేసింది అదే, కంగనా రనౌత్ చేస్తుంది అదే. హిందుత్వవాదానికి మద్దతు ఇస్తున్నారు కాబట్టి హిందుత్వవాదులు వీళ్ళకి మద్దతు ఇచ్చారు. దాన్ని వాళ్ళు హిందుత్వవాదం ఏదో వీళ్ళ వల్లనే పుట్టింది, వీళ్ళ వల్లే పెరిగింది అనుకుంటున్నారు. హిందుత్వవాదం అనేది బలం పెరుగుతున్న సందర్భంలో అది వీళ్ళకు ఒక లైఫ్ ఇచ్చింది. అంతే తప్పించి వీళ్ళ వల్ల హిందుత్వవాదం పట్ల వీళ్ళ వల్ల హిందుత్వవాదం బతకట్లేదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. వాళ్ళని సమర్థించేవాళ్ళు కూడా హిందుత్వవాదులే, కానీ వీళ్ళే దానికి హోల్ అండ్ సోల్ రైట్స్ కాదు. హిందుత్వవాదం అనేటటువంటిది ఆర్ఎస్ఎస్ శతాబ్దంగా చేస్తున్న ప్రయత్నానికి ఇప్పుడు ఫలితం దక్కుతున్నప్పుడు అది పక్కదారి మళ్ళిస్తూ తమ స్వార్థాలకి మళ్ళించుకునే వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలి. రాజాసింగ్ అయినా ఇప్పుడు ఈమెదైనా అదే. తాజా కంగనా రనౌత్ ఏం చెప్తుంది, తనంట మండి నియోజకవర్గంలో కష్టపడి గెలిచిందట, మినిస్టర్ ఎక్స్పెక్ట్ చేసిందంట, ఇవ్వట్లేదని బాధపడిపోతుంది. విషయం ఏంటి, మండి పోని ఈవిడ వల్ల గెలిచారా అంటే భారతీయ జనతా పార్టీ అక్కడ 17 అసెంబ్లీల్లో 12 స్థానాలు 2022 అసెంబ్లీలోనే గెలుచుకుంది. 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 17లో 12 స్థానాలు గెలుచుకుంది. అలాంటి చోటు ఇచ్చారు ఆవిడకి, ఓ రకంగా సేఫ్ ప్లేస్. అలాంటి చోటు ఇస్తే అదేదో ఆమె వల్ల ఎంపీ సీట్ గెలిచారన్నట్టు బిల్డప్ ఇస్తుంది అనమాట.